10 ఏళ్ల కష్టం ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఎంతో ట్రై చేశారు. అట్లనే బాబు గారు ఈయన కలిసిన తర్వాత మేబీ లక్ వచ్చింది అనుకోవచ్చు. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మొత్తానికైతే వాళ్ళు అనుకున్నది సాధించారు. అండ్ ఫ్యామిలీస్ ఆల్సో హ్యాపీ. అవును. అయితే అలా జరగడానికి వాళ్ళకి సంబంధం కూడా లేదు. కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. అంటే నిజంగానే ప్రతి దగ్గరుండి కాపలా కాయలేరు కదా! కానీ కొద్దిగా మగవాళ్ళు కూడా అంటే మగవాళ్ళ వల్లే ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే ఒక ఆడది అనగానే అలా చూడడం సరే, ఆడది అనేది పక్కన పెడదాం. చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ విధంగా అనేది దట్ ఈస్ సో రాంగ్ అనమాట. అది అసలు ఏంటి, వాళ్ళకెలా బుద్ధి చెప్పాలి కూడా అసలు అర్థం కావట్లేదు. అంటే అసలు మనం ఎక్కడున్నాం, ఒక భూమి మీద ఉన్నామా లేకపోతే అసలు ఎక్కడున్నాం అన్నట్టు అర్థం కావట్లేదు. నిజంగా చాలా దారుణం. అలాంటి వాళ్ళని ఇంతకుముందు కూడా చాలా పనిష్ చేశారు. అయినా ఇంకా ఇలాంటి నా కొడుకులే పుట్టుకొస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏంటంటే చాలా గట్టిగా పనిష్ చేయాలి. అంటే రెండోసారి ఇంకొకరికి అలా థాట్ రాకుండా చేయాలని నా ఆలోచన. మన రాష్ట్రంలో ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంత కట్టేసి వాళ్ళకి నో, అలా అని ఏం కాదండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న మమ్మీ నలుగురు కిడ్స్ని చూసుకునేటప్పుడు ఒకరికి ఫుడ్ పెడుతున్న ఇంకొకరు పడిపోవచ్చు. ఒక తల్లి అందరినీ మంచిగానే చూసుకోవాలనుకుంటుంది. బై మిస్టేక్గా దెబ్బలు తగులుతుంటాయి. అలాగే అందరికీ చూస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఆ పర్సన్ని పట్టుకుని అతన్ని శిక్షించకపోతే మీరు అన్నట్టు అప్పుడు సరిగా తీసుకోలేదు అని అనుకోవచ్చు. ఒకటి జరిగింది, ఇంకోసారి జరగకుండా చూసుకుని సో దానికి తగ్గ చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అనేసి.